తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా యాకత్పుర బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ సామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఐఎస్ సదన్ డివిజన్ వినయ్ నగర్లోని జీఎంఆర్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సామ స్వప్నారెడ్డి, డివిజన్ అధ్యక్షులు మెట్టు భాస్కర్ రెడ్డి, ప్రవీణ్ రాజు, నర్సింగ్ రావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 పురస్కరించుకొని మనకు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు కావచ్చింది కాబట్టి మన యొక్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారము మొన్న 1వ తారీఖు నాడు మనము అమరవీర స్థూపం దగ్గరికి క్యాండిల్ ర్యాలీ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నిన్న మన తెలంగాణ భవన్లో జెండావిష్కరణ కార్యక్రమం, అదేవిధంగా ఈరోజు జిల్లాలలో అన్నదాన కార్యక్రమం, హైదరాబాద్లో పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం చేయాలని కేసీఆర్ గారు ఆదేశించారు. కాబట్టి ఈరోజు యాకత్పుర కాన్స్టిట్యున్సీలోని అన్ని డివిజన్ల నుంచి ముఖ్య నాయకులందరూ విచ్చేసి మన యొక్క మాజీ కార్పొరేటర్ సామ స్వప్నసుందర్ ఆధ్వర్యంలో వినయనగర్ కాలనీ హాస్పిటల్లో పేదలకు పండ్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా మనము ప్రతిపక్షంలో ఉండి ఈ యొక్క ఉత్సవాలను 3 రోజులు జరుపుకుంటూ ఉన్నాం. కానీ ప్రభుత్వం ఏర్పడిన కాంగ్రెస్ కూడా ఈ ఉత్సవాలను తూతూ మంత్రంగా ఒక్కరోజు జరిపి తెలంగాణను అవమానించే విధంగా ఈ తెలంగాణ ఆవిర్భావం జరిపింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది గమనించాలి. తెలంగాణ అనేది మన యొక్క సొంత ఇంటి పార్టీ, రాష్ట్ర పార్టీ, మన తెలంగాణ పార్టీ. ఈ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎంతో వైభవంగా ఘనంగా జరుపుకున్నాం. కానీ ఈ సంవత్సరం తూతురు మంత్రంగా జరిపి ఈ యొక్క తెలంగాణని అవమానించే విధంగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు విభిన్నంగా 3 రోజులు ఎంతో ఘనంగా ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావం జరుపుకోవాలని కేసీఆర్ గారు ఆదేశించారు. కాబట్టి అందరం కూడా ఈరోజు యాకత్పుర కాన్స్టిట్యున్సీలో అన్ని డివిజన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, ముఖ్య నాయకులు, సీనియర్ లీడర్లు అందరి సమక్షంలో ఈ పళ్ళు పంపిణీ ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన యొక్క సామ స్వప్నసుందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.